మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యువ నాయకులు ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి డాక్టర్ నరేందర్ పవార్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిని విమర్శిస్తూ పలు ఛానళ్లలో పార్టీకి నష్టపరిచే విధంగా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొంటూ ఝాన్సీ రెడ్డిని విమర్శించే వారికి ఆగడాలను అదుపు చేస్తున్న కారణంగా వారు ఇలాంటి విమర్శలకు పాల్పడుతున్నారని, రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఝాన్సీ రాజేందర్ రెడ్డి కుటుంబం ప్రజాసేవకు అంకితమైందని తెలిపారు. విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై కొందరు నాయకులు తాము కోరిన పదవులు అప్పగించలేదనే నెపంతో విమర్శలకు దిగుతున్నారని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలోకి చేరారన్న విషయం గమనించిన ఝాన్సీ రెడ్డి వారికి దూరం పెట్టడం వల్ల వారు మూకుమ్మడిగా విమర్శలు కురిపిస్తూ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు పూనుకున్నారని, పార్టీని నష్టపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి ఏ నాయకులనైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. డాక్టర్ నరేందర్ పవార్, నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యువ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఓయూజేసీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. ఝాన్సీ యశస్విని రెడ్డి టీం ఏదైతే ఉందో ఆ టీంకి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఝాన్సీ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి కొన్ని వార్తాపత్రికల్లో కావచ్చు, లేకపోతే మీడియాలో చలామణి అవుతున్నాయి. వాస్తవానికి అవాస్తవాలు ఏందనే విషయాన్ని ఈరోజు చర్చించుకున్నట్లయితే మీడియా ముఖంగా పార్టీలో వాస్తవానికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కాదంటలేం. పార్టీలో చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే 6 మండలాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని కూడా కాదని పార్టీ గీతను దాటి ఈరోజు హనుమాన్ల తిరుపతి అనేటువంటి వ్యక్తి వ్యవహరిస్తున్నటువంటి తీరు మేమందరం కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా, కాంగ్రెస్కి నిఖార్సైనటువంటి నాయకులుగా, జెండా మోసేటువంటి కార్యకర్తలుగా మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి పాతోళ్లను కొత్తోళ్లను సమన్వయపరచాలి, పాతోళ్లను కాపాడుకోవాలి, పార్టీకి భుజాల ఏదైతే కండువాలు ఉన్నాయో, జెండాలున్న మోసీలను కాపాడుకోవాలని చెప్పేసి మీరు మరీ పదే అదే విషయాన్ని నేను అమ్మకి చెప్పినా కానీ అమ్మ వింటలేదు. అమ్మ అసలు నా మాట పట్టించుకుంటలేదు. అందుకనే నేను దూరం పోతున్నా, అందుకనే నన్ను దూరం పెట్టిందని చెప్పేసి చెప్పారు మీరు. వాస్తవానికి నేను నిఖార్సైనటువంటి ఈరోజు పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుడిగా మా అందరి తరపున, మన యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులందరి తరపున మీకు ఒక మాట అడుగుతున్నా. వాస్తవానికి పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం ఈరోజు ఝాన్సీ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే సెకండ్ అధినాయకత్వం, అంటే ద్వితీయ శ్రేణి నాయకురాలు. రేవంత్ రెడ్డి గారి తర్వాత, మహేష్ గౌడ్ గారి తర్వాత తదుపరి తెలుసుకుంటే వాస్తవానికి నియోజకవర్గంలో మొదటి నాయకురాలు. అటువంటి నాయకురాలు నా మాట వింటలేదు, నన్ను పెడచెవిన పెడుతుంది, పాతోలను కొత్తలను కలుపుకోపోవట్లేదు అనడానికి నీకు ఏ అర్హత ఉంది? నీ పరిమితులు ఏమిటి? నీకు ఏ పదవి ఉంది? ఏ యొక్క అర్హతతో నువ్వు ఝాన్సీ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నావు? అంటే పార్టీ లైన్ని అనుసరించి పనిచేసేటువంటి విధానము, నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పార్టీలలో ఉన్నా, నేను రాజకీయాల్లో తిరుగుతున్నా అని చెప్పుకుంటున్నావు కదా. వాస్తవానికి మీకు పరిమితులు తెలియదా? మీకు ఏ అనుభవం ఉందని చెప్పేసి, మీకు ఏ అర్హత ఉంది ఫస్ట్ అని చెప్పేసి ఝాన్సీ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు మీరు. ఝాన్సీ రెడ్డి గారు నా మాట వింటలేదు అనడానికి మీరెవరు? ఫస్ట్ మీరు కౌన్ హై బోల్కే మే ఆప్కో పూచ్ రహా హూ. ఇంకా మీరు కొత్తలను సమన్వయం చేసుకోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, అదే కదా అండి నాయకత్వం అంటే అని చెప్పేసి నూరిబోరుస్తారు కదా. ఝాన్సీ రెడ్డి గారికి మీరు నాయకత్వ లక్షణాలు నేర్పిస్తారు కదా. గమ్మత్ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. అంటే మీది ఎట్లా ఉన్నదంటే కథ, ఇప్పుడు ఇది మనం తినేదేమో అమ్మగారి సొత్తు, పాడేదేమో అత్తమ్మగారి పాట అన్నట్టు. వాస్తవానికి ఈడ తింటారు, ఈడ పంటారు, ఆడపోయి పాటలు పాడుతూ ఉన్నారు. కొత్తోళ్ళు అంటారు. ఇక్కడ చేరినటువంటి 3-4 ఉన్నారు కొత్తోళ్ళు, నాకు కూడా ఎరికే. ఆ కొత్తోళ్ళ పేరు నేను ఉచ్చరించాల్సుకోలేదు. కానీ ఆ కొత్తోళ్ళు ఎప్పుడు చేరినో తెలియదా? విలేకరులకు తెలియదా? మాకు తెలియదా? ఝాన్సీ రెడ్డి గారికి తెలియదా? సీఎం గారికి తెలియదా? మహేష్ గౌడ్ గారికి తెలియదా? ఆ కొత్తోళ్ళు ఏనాడు వచ్చారు? ఝాన్సీ రెడ్డి గారు 70,000 50,000 మెజార్టీతో గెలుస్తుందని ఒక ఊహాజనితమైనటువంటి ఒక ప్రపోజల్ అనేది ఒక స్టాటిస్టిక్స్ అనేది వచ్చిన తర్వాత కదా గెలుస్తుంది. ఎట్లాగో పోయి చప్పట్లు కొట్టుకోవచ్చు, మంచిగా మన పనులు మనం చేసుకోవచ్చు అని మీరు వచ్చింది నిజం కాదా? తిడితే విమర్శిస్తే మేడం దూరం చేయమంటుంది. ఏమండి, ఎవరైనా తిడితే విమర్శిస్తే దూరం చేయరా? పార్టీ కంటూ కొన్ని గీతలు ఉంటాయి, కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని డిసిప్లిన్ ఉంటాయి. విమర్శిస్తే కానీ తిడితే కానీ దూరం చేయమని అంటుందట తిరుపతి రెడ్డికి. బరాబర్ దూరం చేస్తారు. మీరు అనుకుంటున్నట్టు మీ ఇండైరెక్ట్ పార్టీలో దూరం చేయరా? విమర్శిస్తే కానీ తిడితే కానీ అధినాయకత్వాన్ని, పార్టీకి నష్టం చేకూర్చేటువంటి చర్య కాబట్టి ఖచ్చితంగా నన్నైనా మిమ్మల్నైనా ఎవరైనా దూరం చేస్తారు. అది మీరు తెలుసుకోవాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. నష్టం జరిగిందా అంటే నష్టం ఏం జరగలేదని చెప్పేసి మీరే అన్నారు, నేనలే, మీరే మీడియా ముఖంగా అన్నారు. అదేవిధంగా నా వల్ల ఎమ్మెల్యే గారు నేనే తెచ్చినా, నేనే గెలిపించుకున్నా, నేనే పోటుమనగాన్ని, నేనే ఫిరంగిని, నేనే తోపుని అని చెప్పేసి చెప్పారు కదా. లాస్ట్కి అదే ఇంటర్వ్యూలో మీరు అడగండి, చూడండి. మరి నిజంగా మీరే తెచ్చిరా, మీ వల్లనే గెలిచిందని అంటే ఆయన అంటాడు ఆన్సరు. ఫస్ట్ ఏమో నేనే తెచ్చినా, నేనే గెలిపించినా. లాస్ట్కి అంటాడు కదా, లేదు నేను ఒక్కనే చెప్తే నాది తప్పు అవుతుంది, నేను ఒక్కనే గెలిపించలేదు, మేమందరం గెలిపించుకున్నాం. కోడల్ని తెచ్చుకుంటే మాట వింటదని తెచ్చుకుంది. నీకు లోపల రగులుతుందా? వాస్తవానికి మీరు చేసినటువంటి కుట్ర నేను బట్టబయలు చేస్తా ఉన్నా.
కోడలికి తెచ్చుకోకుండా సిటిజన్షిప్ లేదు కాబట్టి హనుమాన్ల తిరుపతి రెడ్డి అనే నన్నే ఎమ్మెల్యేగా పెడితే బాగుండని అనుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఈ మాట వాస్తవం కాదా? మీరు మీ యొక్క గుండెల మీద చేయబెట్టుకొని చెప్పండి, నన్నే ఎమ్మెల్యేగా పెట్టి ఇక్కడ గెలిపించుకుంటే నా యొక్క ఆటనే నా పాటనే సాగుతుందని చెప్పేసి మీరు అనుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఆ అక్కసుతోనే ఆ ఆక్రోషంతో ఇవాళ ఝాన్సీ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం, ఝాన్సీ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద నాయకత్వం మీద అబాసు పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బిడ్డ ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదే మేము మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. 2 పాయింట్లు మిస్ అయినాం వాస్తవానికి. నేనేమంటున్నానంటే ఎవరైతే గాడి తప్పి మాట్లాడుతూ ఉన్నారో ఇక నుంచి మాట్లాడబోయే వాళ్ళు ఉన్నారో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళని మాత్రం తక్షణమే సస్పెండ్ చేయాలని ఝాన్సీ రెడ్డి గారే ఇక్కడ ఇన్ఛార్జ్ పార్టీకి మేము వారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఎవరైతే గాడి తప్పి లైన్ తప్పి మాట్లాడుతున్నారో వాళ్ళని సస్పెండ్ చేయమని ఝాన్సీ రెడ్డి గారికి, అప్పటికి ఝాన్సీ రెడ్డి గారు మళ్ళీ అమ్మతనం ఏమైనా చూపించేయకపోతే మేము మహేష్ గౌడ్ గారి దగ్గర కూడా పోయే ప్రయత్నం చేస్తాం. ఇమ్మీడియట్గా కూడా తిరుపతి రెడ్డి గారిని పార్టీ లైన్ను దాటి ఏదైతే మీడియా ముఖంగా ప్రశ్నించుండు, ఎందుకంటే పార్టీ అంతర్గతంగా చేసుకోవాల్సిన విషయాలు కాబట్టి వారిని పార్టీకి నష్టం చేకూర్చే స్థానిక ఎన్నికల ముందు నష్టం చేకూర్చే పనులు కాబట్టి వారిని సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ఆయన అనుభవిస్తున్నటువంటి పదవి ఉందని నేను అడగలే, నేను తీసుకోలే అని అన్నాడు. చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకోలే, నేను అడగలే అన్నాడు. మరి నీకెందుకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే నీ నిజాయితీ పట్ల ఇమ్మీడియట్గా రిజైన్ చేయని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలుగా ఈ 2 పనులు మీరు ఇమ్మీడియట్గా చేసినట్లయితేనే నిన్ను అనుసరించే కనీసం ఆ బ్యాచ్ అన్న మిమ్మల్ని నమ్ముతుందేమని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం.